వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇవాళ స్పెషల్ వెజ్ మంచూరియా. నేను చెప్పే టిప్స్ని ట్రిక్స్ని ఫాలో అవ్వండి. బయట కొనే వాటిలాగే సూపర్ టేస్టీగా ఉంటాయి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా తురిమిన క్యాబేజ్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా మనం క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత మైదా పిండిని 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని, కార్న్ఫ్లవర్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకొని, కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం అవసరం ఏమి ఉండదండి, ఇదే సరిపోతుంది. కొంచెం లూజ్గా అట్లా వస్తే కాస్త కార్న్ఫ్లవర్ అయినా మైదా పిండి అయినా వేసుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి, అదేంటంటే మనం నూడిల్స్ కానీ ఏదైనా కానీ చైనీస్ ఐటమ్ చేస్తున్నప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఈసారి నుంచి ట్రై చేయండి. ఇలా ఆయిల్ పెట్టి ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, వచ్చేసే టైంకి ఇలాంటివి చేయాలంటే కష్టం అవుతుంది కదా, అందుకని మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాస్లన్నీ కలిపి ఇలా ఇచ్చేసేయచ్చు వాళ్ళకి. తర్వాత బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 వెల్లుల్లి తరుగు, కొంచెం అల్లం తరుగు, ఒక గ్రీన్ చిల్లీ బాగా తరిగి సన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. తర్వాత టమాటో కచప్ 1 స్పూను, 1 స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూను వెనిగర్, చిటికెడు పంచదార, 1/2 టీ స్పూన్ అజినామోటో, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పేస్ట్, అది కానీ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో 1/2 కప్పు దాకా నీళ్ళని పోసి బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. మనం ఎప్పుడు చైనీస్ ఐటమ్స్ చేసినా హై ఫ్లేమ్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ముందే టిప్ చెప్పాను కదా. తర్వాత ఇందులో బాల్స్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చాక కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అండి. మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.